టేక్ ఆఫ్ తీసుకొని క్షణాల్లోనే అహ్మదాబాద్ లోని బీజేఎంసీ మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఒక్కసారిగా చొరబాటు గురైపోయి సుమారుగా 265 మరణాలకి కారణమైంది. ఈ ఘటనలో చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చూస్తున్న నేపథ్యంలో మరొక ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు అనేది కలకలం రేపుతోంది. థాయిలాండ్ వైపుగా వెళ్తున్నటువంటి థాయిలాండ్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది ఈ ఎయిర్ ఇండియా విమానం. అయితే బాంబు బెదిరింపు కాల్తోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి ఫుకెట్ వెళ్తున్నటువంటి ఈ విమానంలో సుమారుగా 156 మంది ప్రయాణికులు ఉండగా బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే దాన్ని థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. సో ఎయిర్ ఇండియా విమానం ఒకటి ఆల్రెడీ ప్రమాదానికి గురైపోయి చాలా మంది మరణించారు. బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఇప్పుడు అది పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. అందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతుండగా మరొకసారి అదే ఎయిర్ ఇండియా సంస్థకు సంబంధించిన మరో విమానానికి బెదిరింపు కాల్ రావడం అనేది కాస్త భయాందోళన గురి చేస్తోంది. ఇప్పటికే ఆల్రెడీ ప్రమాద ఘటన జరిగినటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానానికి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి ప్రమాదానికే ఉగ్ర కుట్రగా భావిస్తున్నారు. నెటిజన్స్ అందరూ కూడా ఉగ్ర కుట్ర ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇదాని విచారణ కొనసాగుతూ ఉండగానే అక్కడ మరో ఎయిర్ ఇండియా విమానానికి ఇదే రకంగా బాంబు బెదిరింపు రావడం అనేది కాస్త భయాందోళన గురి చేస్తుంది. అసలు ఏం జరుగుతోంది? ఎయిర్ ఇండియా సంస్థ కూడా అంత అర్థం కాని పరిస్థితి. ఒక ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోవడం, మరో చోట బాంబు బెదిరింపు రావడం. సో ఈ బాంబు బెదిరింపు వెనుక కారణం ఏంటి, ఎవరు కాల్ చేస్తుంటారు అనేది కూడా కొంత దర్యాప్తు మొదలైంది. ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్ థాయిలాండ్ లో జరిగింది. ఇటు న్యూఢిల్లీ నుంచి ఫుకెట్ వెళ్తుండగా ఒక్కసారిగా ఈ బాంబు బెదిరింపు కాల్ రావడంతో థాయిలాండ్ లో ల్యాండ్ అయింది. ప్రస్తుతానికైతే అందులో ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారు. కానీ అసలు ఫోన్ ఎవరు చేశారు, నిజంగా ఆ ప్లేన్ లో బాంబు ఏర్పాటు చేశారా, బాంబు ఉందా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సచిన్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సచిన్, సో ప్రెజెంట్ ఏంటి అంటే ఎయిర్ ఇండియా విమానానికి ఒకటి ఆల్రెడీ ప్రమాదానికి గురైంది, మరొకటి ఒక పెద్ద ఎత్తున బాంబు బెదిరింపు కాల్ కారణంగా థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అప్డేట్స్ ఏంటి, అసలు ఎయిర్ ఇండియా సంస్థ ఏం చెప్తోంది ఈ విషయాలపైన? అఫీషియల్ గా ఎటువంటి స్టేట్మెంట్ ఇంకా రాలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎదురు చూస్తా ఎయిర్ ఇండియా కూడా ఆశ్చర్యచారులు వస్తుంది. ఎందుకంటే కొన్నేళ్లుగా నేను చెప్పాలి, కొన్నేళ్లుగా ఇటు కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా, మరి ముఖ్యంగా ఇది ఎయిర్ ఇండియాకి మాత్రమే కాదు, కేంద్రం రంగంలోకి దిగుతూ ఉంటుంది. కాల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు చేస్తున్నారు, వీటి మీద ఫస్ట్ దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది. ఆ బెదిరింపు కాల్స్ నేపథ్యంలో ప్రస్తుతం వాటి మీదే టోటల్ ఫోకస్ అనేది చెప్పుకోవాలి. ఎయిర్ ఇండియాకి సంబంధించి ఇప్పుడు జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ప్యాసింజర్స్ కి సంబంధించి రక్షణ ఇచ్చి వాళ్ళని పంపించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి హోల్డ్ లో ఉండండి. ఎయిర్ ఇండియా విమానం 379 చూడండి, ఇక్కడ న్యూఢిల్లీ నుంచి ఫుకెట్ వెళుతున్నటువంటి ఈ ఎయిర్ ఇండియా విమానం. సో 9:05 AM AI 379 ఎయిర్ ఇండియా విమానం సంబంధించి. సో ఫుకెట్ ఫ్రైడే 13th June. సో అక్కడ వెళ్ళవలసినటువంటి ఆ విమానం కాస్త ఒక్కసారిగా థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ప్రజెంట్ బాంబు బెదిరింపు కాల్ కారణంగానే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని తెలుస్తోంది. న్యూఢిల్లీ నుంచి ఫుకెట్ వెళ్తున్నటువంటి విమానం ఇది. సో దీంట్లో 156 మంది ప్యాసింజర్ ఉన్నారు. ద ఫ్లైట్ రిటర్న్ ఆఫ్టర్ ఏ బాంబ్ థ్రెట్ వాజ్ ఫౌండ్ ఆన్ బాత్రూమ్ వాల్. సో బాత్రూమ్ వాల్ పైన బాంబ్ థ్రెట్ ఉన్నట్టుగా, అంటే బాత్రూమ్ లో బహుశా మరి ఎవరైనా రాసి ఉంటారా, ఏం జరిగిందో తెలియదు, కానీ బాత్రూమ్ వాల్ పైన బాంబ్ థ్రెట్ ఉన్నట్టుగా రాసి ఉండడంతో దాన్ని తిరిగి వెనక్కి తీసుకొచ్చారు. అథారిటీస్ హ్యావ్ నాట్ ఫౌండ్ ఏ బాంబ్ ఆన్ ఎయిర్ ఇండియా ఎయిర్క్రాఫ్ట్ ఆఫ్టర్ ఏ ప్రిలిమినరీ రిసర్చ్. Reuters quoted Thailand airport officials are saying the plane departed Phuket airport on 9:30 AM on Friday with New Delhi as its destination. Sorry, ఇక్కడ న్యూఢిల్లీ నుంచి అటు ఫుకెట్ వైపుగా కాదు, ఫుకెట్ వైపు నుంచి న్యూఢిల్లీకి వస్తోందట. ద డిపోర్టెడ్ Phuket airport at 9:30 AM on Friday with New Delhi as its destination. So however, it circled extensively over the Andaman Sea before returning to land at Thailand. సో అక్కడ థాయిలాండ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యే మునుపు ఒకసారి అరేబియా సముద్రం పైన ఒక్కసారిగా చక్కర్లు కొట్టిందట. వెంటనే దాన్ని థాయిలాండ్ దగ్గర మళ్ళీ ఆపే ప్రయత్నం చేశారు. సో థాయిలాండ్ దగ్గర ఒకసారిగా క్లియరెన్స్ రాగానే దాన్ని ఎమర్జెన్సీ రూపంలో ల్యాండింగ్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు, కానీ ఆ ప్లేన్ లో బాత్రూమ్ వాల్ పైన బాంబ్ థ్రెటనింగ్ తాలూకు కొన్ని ఆనవాళ్లు కనిపించారు. చూడండి, ఇక్కడ ఫుకెట్ ఫ్రైడే 13th June 9:15 AM కి అది స్టార్ట్ అయింది, డిపార్ట్ అయింది. అక్కడి నుంచి ఇటు ఫ్రైడే అదే రోజున మళ్ళీ 1:07 మళ్ళీ ల్యాండ్ కావాల్సి ఉంది, డైవర్టెడ్. న్యూఢిల్లీకి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బాంబు బెదిరింపు కాల్ అనేది కొంత ఆందోళన కలిగించింది. సచిన్, ఓవర్ టు యూ. సో ప్రెజెంట్ అంటే ఇటువంటి ఘటనల పైన అటు ఏవియేషన్స్ ఏం చెప్తున్నాయి అంటే
చాలా పెద్ద ప్రమాదాలుగానే భావించాలి వీటిని. ఒకవైపు ఫోన్ రావడం, బెదిరింపులు రావడం, గతంలో అనేక ఎయిర్పోర్ట్ ఒక రకంగా బెదిరింపులు రావడం, దీని వెనుక ఏమై ఉంటుంది, ఎటువంటి కుట్ర దాగి ఉంటుంది? సో ఎయిర్ ఇండియాకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఎప్పుడైతే బాంబు బెదిరింపు వచ్చిందో దాంట్లో ఉన్న ప్రయాణికులకి వాళ్ళకి తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మెయిల్ ద్వారా కావచ్చు, లేకపోతే ఫోన్ ద్వారా కావచ్చు, ఎయిర్ ఇండియాకి విమాన ప్రమాదాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే పేల్చేస్తున్న బెదిరింపు కాల్స్ కావచ్చు ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవాలి. సో ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియా కూడా ఎప్పుడెప్పుడు బట్ ఎక్కడ కూడా వాటిని కొట్టుపాడేయకుండా కేర్లెస్ గా కాకుండా వాటిని కన్సిడర్ చేసి ప్రస్తుతం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ రోజు మీరు అన్నట్టుగా ఫుకెట్ నుంచి ఢిల్లీకి రావాల్సిన క్యారియర్ కి సంబంధించి ఉదయం 9:30 ఈ అంటే ఉదయం 9:30 అక్కడి నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తుంది. మార్గం మధ్యలో బాంబు థ్రెట్ అంటే విమానంలో బాంబు ఉందంటూ కూడా సిబ్బందికి వాళ్ళకి సమాచారం వచ్చింది. దీంట్లో వెంటనే అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. తీసుకెళ్లారు, అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం జరిగింది. విమానం గాల్లో ఉండగానే బెదిరింపు మెయిల్ వచ్చిందంటూ కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ అందింది. సో అధికారులకు ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత చెప్పింది. ఆ తర్వాత అండమాన్ సముద్రం మీదుగా వెళ్తున్న విమానం చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టి చివరకు సేఫ్ గానే ల్యాండ్ అయింది. విమానం ఐలాండ్ లో దిగిన వెంటనే అధికారులు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే విమానంలో ఎలాంటి బాంబు వాళ్ళు పీల్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఆశ్రయం నుంచి థాయిలాండ్ లోని ఫుకెట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుంచి మొదలైనటువంటి ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ AI 379 నెంబర్ గల ఈ ఎయిర్ ఇండియా ప్లైన్ అక్కడ సుమారుగా 9:15 ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మార్గ మధ్యలోనే అది గాల్లో ఉండగానే ఆ బాత్రూమ్ వాల్ పైన బాంబ్ థ్రెటనింగ్ సంబంధించి ఆనవాళ్ళు కనిపించాయి. సో వెంటనే అలర్ట్ అయినటువంటి పైలట్స్ మరోసారి థాయిలాండ్ కి ఎయిర్ ట్రాఫిక్ క్యారియర్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడే ల్యాండ్ అయిపోయింది, ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోనే ల్యాండ్ అయిపోయింది. వెంటనే ఎప్పుడైతే అథారిటీస్ వెళ్ళి క్రాస్ చెక్ చేశాయో, రీసెర్చ్ చేశాయో, ఆ సర్చ్ ఆపరేషన్ లో బాంబు దొరకలేదంట. సో సచిన్, ఇటువంటి ఘటనల పైన ఎప్పటికప్పుడు అటు ఏవియేషన్ కానీ ఇంటర్నేషనల్ ఏవియేషన్స్ కూడా కొంత పక్కాగా సమాచారం తీసుకుంటూ ఉంటాయి, ఘటనకు సంబంధించి అంచనా వేస్తూ ఉంటారు. సో అసలు బాత్రూమ్ వాల్ పైన బాంబ్ థ్రెట్ అనేది ఎయిర్ లో ఉండగా గమనించడం ఎలా చూడాలి దీన్ని? అంటే మనకు సమాచారం ప్రకారం ఈమెయిల్ ద్వారా కూడా అంటే ఈ బాంబు బెదిరింపులు అనేవి అంటే వెళ్లే వాళ్ళు ఎవరైనా సరే అది ఈజీగా దొరికిపోతారు. కాబట్టి అది బహుశా బెదిరింపుల భాగంగా చేశారా, అది ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే. అట్ ద సేమ్ టైం మెయిల్ ద్వారా అనేది ఎక్కువ అవుతుంది. ఈ మెయిల్ కి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేశాల నుంచి దీన్ని ఇలా బెదిరింపులు దిగే ప్రయత్నం చేస్తున్నారు, ఇది గత కొన్నేళ్లుగా జరుగుతోంది. మన ఇది ఈ రోజుకి మాత్రమే పరిమితమైన అంశం కాదని చెప్పుకోవాలి. మనం గమనించిందంటే గత 2 నెలల క్రితం ఏకంగా వందలాది బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అది ఎయిర్ ఇండియాకి వచ్చాయి. ఎయిర్ ఇండియా లాంటివంటే చాలా సుదీర్ఘంగా వెళ్తూ ఉంటాయి, దట్ లాంగ్ జర్నీస్ ఉన్న ఇటువంటి ప్లేన్స్ కి బెదిరింపు కాల్స్ ఎక్కువ వచ్చాయి. దాంతోపాటు స్థానికంగా వారికి కూడా వచ్చాయి. సాధారణంగా ఇవి మెయిల్స్ ద్వారా వస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. అందువరకు మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వచ్చిన సందర్భాన్ని మనం చూసాం. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి బెదిరింపు కాల్స్ వచ్చిన సందర్భాన్ని చూసాం. సో వీటి కోణంలోనే బట్ ఎక్కడ నెగ్లిజెన్స్ అనేది లేకుండా వెంటనే రంగంలోకి దిగి అక్కడ చెక్ చేయడం జరుగుతోంది. అయితే వీటికి సంబంధించి మన దేశం నుంచి కాదు, మరి ముఖ్యంగా కొన్ని దాన్ని ఏమంటారు అన్ట్రేసబుల్ లొకేషన్స్ అంటూ ఉంటారు కదా, అక్కడి నుంచి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని మీద ప్రస్తుతం దర్యాప్తు అయితే మాత్రం జరుగుతోంది. ఈ రోజు జరిగిన ఫుకెట్ కి సంబంధించిన ఘటనకి సంబంధించి ఎక్కడ కూడా నెగ్లిజెన్సీ కాకుండా మీరు అన్నట్టుగా ఒకవేళ బాత్రూమ్ వాళ్ళ మీద రాస్తుంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మెయిల్ గా ఈ బెదిరింపు వచ్చిందని చెప్పి ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కాబట్టి దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ప్యాసింజర్స్ ఎవాక్యువేషన్ గురించి కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ప్యాసింజర్స్ ఎప్పుడైతే వాళ్ళు ఎవాక్యువేట్ చేశారో మరికొంతమంది ఉంచి, ఎందుకంటే A379 ఫ్లైట్ ఇది. దీంట్లో ఒకసారి ఇద్దరు కాదు, ఎక్కువ 156 మంది ప్యాసింజర్లు ఉన్నారు. ఈ ప్యాసింజర్స్ అందరూ కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాళ్ళు. దీంట్లో అథారిటీస్ ఏమంటున్నారంటే థాయిలాండ్, ఎందుకంటే థాయిలాండ్ దిగిన తర్వాత అక్కడ థాయిలాండ్ అథారిటీస్ కి వాళ్ళు చెప్పుకొచ్చారు. అక్కడ కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు కావచ్చు, లేకపోతే ఆ ప్లాట్ఫామ్స్ ఏం చెప్తున్నాయంటే అథారిటీస్ బాంబ్ అయితే మాత్రం ఎక్కడా దాంట్లో లేదు, ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్